మరి ఈ లోకంలో ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది. ఆ సమయాన్ని గురించే ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ప్రసంగి 3వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా వినండి. మరి ఇంకోసారి చదివి వినిపిస్తాం మీకు. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు, పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు, నాటుటకు సమయం కలదు, నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు సమయం కలదు. ప్రతిదానికి ఒక సమయం అంటూ దేవుడు నిర్ణయించాడు. మనం ఏదైనా పని కావాలనుకోండి, మనకు ఏదైనా అవసరత కూడిన పని కావాలనుకోండి, మనం తొందరగా కావాలి, ఇది కావాలి అది కావాలి అని అనుకుంటే తొందరపడి చేస్తే అదేం కాదు. అదేం కాదు. దానికి సమయం నిర్ణయించాడు దేవుడు. ప్రతిదానికి సమయం కలదు. సమయం అన్నది ఇప్పుడు చదివే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. వారికి ఏదన్నా పైమెట్టు ఎక్కాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఏది రావాలన్నా దానికి సమయం ఉంటుంది. సమయం నిర్ణయించబడింది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత వ్యాకుల పడ్డా, నువ్వు ఆ దేవుడు నిర్ణయించిన సమయం కోసం ఎదురు చూడాల్సిందే. అది సమయం రాకుండా మనం ఏదో చేసామనుకో తలకిందులైపోతాం, మన జీవితాలు వ్యర్థమైపోతాయి, జరగవయ్యి. ఒకసారి ఇట్లాగే మా ఇంట్లోనే జరిగింది. మా నాన్నని అప్పుడు చదువు అయిపోయిన తర్వాత లండన్ ఎంఎస్ పంపిద్దామని లండన్లో 3 లక్షల ఫీజు కూడా కట్టాం. 3 లక్షలకి ఫీజు కూడా కడితే దేవుడు వచ్చి ఆయన, నాకంటే ముందు నడుస్తున్నావు నువ్వు, అది జరగదా అన్నారు. అట్లాగే వెళ్ళటం జరగల, అది క్యాన్సిల్ అయిపోయింది. మరి తర్వాత నాని పిల్లలు నా దగ్గరే ఉంటారన్నారు. నాని పిల్లలు నా దగ్గరే ఉంటామంటే దేవుని సన్నిధిలోనే ఉంటారన్నారు. కాబట్టి పిల్లరా, దేవుడు నిర్ణయించిన దానికి, నిర్ణయించిన పనికి మనం ఎంచుకోవాలి. ఆ నిర్ణయం కోసం మనం చూడాలి, ఎదురు చూడాలి. కాబట్టి పిల్లరా, మరి ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని చిత్తం కోసం ఎదురు చూసినప్పుడు మనకి ఏ లోడు జరగదు. ఏ సమయానికి ఏం జరగాలో, ఎప్పుడు ఏది జరగాలో అదంతా దేవుని చేతిలో ఉంటుంది పిల్లరా. మన చేతిలో ఏముండదు. మన ప్రయత్నాలే సాగవు, మన ఆలోచనలే సాగవు, మన మాటలే సాగవు. దేవుని చిత్తమే అక్కడ నెరవేరుతుంది పిల్లరా. మరి అట్లాగే అనేక మంది సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో, మరి సొంత శక్తి బలంతో మనం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ అది జరగదు. ఒకవేళ చేయాలి అనుకున్న ఏదన్నా, నీకు ఉపయోగకరమైనది ఏదైనా చేయాలి అనుకున్నా పిల్లరా, అది దేవుని చేతిలో ఉంటుంది. దేవుని సమయం ఇచ్చే వరకు కూడా మనం ఆగాలి, లేకపోతే జరగదు. అట్లాగే పిల్లరా, నేను కూడా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం తంటాలు పడుతూ ఉన్నాం. ఉద్యోగం రాలేదని మరి ఎంతో బాధపడి అన్నిటికీ కూడా అప్లై చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు వచ్చి ఆయన ఒక జబదాల రూపంలో స్లేవ ఉంది, ఆ స్లేవ చూపించి నేను నీకు ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ చెప్పిన 4 రోజుల కల్లా ఉద్యోగం వచ్చింది పిల్లరా. దేవునికి స్తోత్రం. ఆయన నిర్ణయించే వరకు కూడా, ఆయన చెప్పే వరకు కూడా ఏది జరగదు మనకి. మరి ఆయన నిర్ణయించి చెప్పిన తర్వాత మనకు అంతా కూడా బాగానే జరుగుతుంది. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క పని కోసము, దేవుని యొక్క చిత్తం కోసము, దేవుడిచ్చిన సమయం కోసం మనం ఎదురు చూడాలి. దేవుని యొక్క సమయానికి ఎదురు చూడకుండా మనం ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టానుసారంగా పోయినప్పుడు ఆ పనులు ఏవి సక్సెస్ కావు, ఫలితానికి రావు. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు, ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. మరి ఆ సమయం కోసం, దేవుడిచ్చిన సమయం కోసం మనం ఎదురు చూడాలి. మరి ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. మనం ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి సమయం ఉంది.
సమయం కోసం నిరీక్షించాలి. దేవుడి నిర్ణయం అది. భూలోకం అంతా అయింది, సృష్టి అంతా అయింది, మానవులంతా అయిన వాళ్ళు. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది ఈ మనిషికి ఇవ్వాలో, ఈ జీవితం ఈ మనిషికి ఏది ఇస్తే బాగుంటుందో అని మనకంటే దేవునికి బాగా తెలుసు పిల్లారా. మనమంటే మన చేతకాని పనిని, మన చేతకాని పనులు మనం ఎన్నుకుంటాం. కానీ దేవుడు మనం ఏది చేయగలమో, ఏది పొందగలమో, ఏది కూడా ఏది చేస్తే ఇతను బాగుంటుంది అన్న విషయం దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆ సమయాన్ని, ఆ ఇష్టాన్ని, ఆ నిర్ణయాన్ని దేవునికి వదిలేసేయాలి. అటువంటి జీవితాలు బాగుంటాయి. మరి నా జీవితం అంతా కూడా, మా కుటుంబ జీవితం అంతా కూడా నేను ఏమైతే దేవుడు నాకు ఏమైతే చెప్పారో అదే జరిగింది పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రోగాలు జబ్బులు ఏది వచ్చినా సరే అది దేవుడు రికవర్ చేస్తా ముందు తీసుకెళ్తున్నాడు. కానీ పిల్లరా, పెద్ద ప్రమాదమైంది ఏమి కూడా, ప్రమాదమైన రోగం కూడా వచ్చినా అది ఏం చేయదు. అది దేవుని చూసి పారిపోతుంది. దేవుని మాటతో సమస్తం స్వస్థపరచబడుతుంది పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితానికి మూలం యేసయ్య, మన జీవితానికి మూలం సృష్టికర్త. మనం దేవుని నుంచి వచ్చాం, దేవుని ఊపిరి పొందాం. దేవునిలాగా మనం జీవించాలి, ప్రభులాగా మనం జీవించాలి. అంతే మార్గం నేర్పడానికి ఆయన భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.